మెదక్ జిల్లా ఏడుపాయల్లో ఇటీవల చోటు చేసుకున్న మహిళా సులోచన హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు. తనతో కాకుండా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నాగరాజు అనే వ్యక్తి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. సులోచనను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, వెండి కడియాలు అపహరించి పరారైనట్లు తెలిపారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసి నిందితుడు నాగరాజుతో పాటు భూల్యా అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీ ఒకటి పడి ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా మన రూరల్ సిఐ గారు స్పాట్కి రీచ్ అయ్యి అక్కడ కొన్ని క్లూస్ అయ్యి కలెక్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్కి రీచ్ అవడంలో కొన్ని క్లూస్ దొరికినాయి మనకి. అన్నోన్ డెడ్ బాడీ ఉమెన్ ఎవరికి తెలియదు. అటువంటి సందర్భంలో ఈ ఇమీడియట్గా ఆ లేడీ ఫోటోని వైరల్ చేయడం వల్ల కొంచెం ఉమెన్ని ఐడెంటిఫై చేశారు. ఉమెన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ మర్డర్ ఎట్లా జరిగింది అనేది ఒక కర్రతో కొట్టి తల మీద కొట్టి చనిపోవడం జరిగింది. దొరికిన కొద్ది క్లూస్తోనే ఇమీడియట్గా వర్కౌట్ చేసి ఇద్దరు సిఐలు టీమ్స్ అన్ని ఫామ్ చేసి లేడీని కూడా ఏ విలేజ్ అనే డిటెక్ట్ చేయడం జరిగింది. పొడపాక విలేజ్ సంబంధించిన లేడీ, ఆమె మెదక్ జిల్లాలో కూలి పని చేసుకుంటారని తెలిసింది.